ధర్మస్థాపన కోసం ఒక రాజ్యాన్ని పాలించేది ధర్మ పరిపాలకుడైనటువంటి వాడికే ఆ యోగ్యత ఉంటుంది అని, ఆ ధర్మస్థాపన ఎప్పుడైతే ధర్మ పాలన ధర్మ శాసనాలకు విరుద్ధంగా ఉంటాయో ఆ ప్రతి యుగంలో కూడా ఒక యుగ పురుషుడు ఉద్భవిస్తాడనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అటు కౌరవులు పాండవులు ఈ మొత్తం చేసినటువంటి ఆ ప్రదర్శన అద్భుతంగా ఉంది. I really appreciate the entire team who has taken us way back to Bhagavad Gita and Mahabharata. మనకున్నటువంటి ఆ ఎపిక్స్లో ఒక ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తీసుకురావడమే కాకుండా పిల్లలు తలుచుకుంటే వాళ్ళు ఎక్స్టెంపోర్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అని చూపించినటువంటి ఆ శ్రీకృష్ణుడికి పాండవులకి కౌరవులకి అట్లానే గురువులకి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వారికి అంత చక్కటి పర్ఫార్మెన్స్ని నేర్పించినటువంటి గురువులందరికీ కూడా ఐ రియలీ అప్రిషియేట్ దేర్ హార్డ్ వర్క్ అండ్ కంగ్రాచులేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, బికాస్ ఇట్ వాస్ నాట్ జస్ట్ అ పర్ఫార్మెన్స్ దేర్, దే హ్యావ్ లివ్డ్ ఇన్ టు ఇట్. ఆ కృష్ణుడు అయితే ఆయన ధర్మస్థాపన చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆ నేర్చుకున్నటువంటి విధానం మనకి ప్రదర్శించినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. ఇట్ ఆల్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ ఎంఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, బికాస్ ద వే దే హ్యావ్ ట్రైన్డ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. వాళ్ళు చూపించినటువంటి విధానంలో టీచర్స్ స్టూడెంట్స్ని ఏ విధంగా ట్రైన్ చేశారు అనడానికి ఈ రెండు ఒక నిదర్శనంగా నాకు అనిపించినాయి. వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద స్టూడెంట్స్, the trainers as well as their parents. At the outset, I wish all of you a very, very hearty wishes on the occasion of New Year 2026. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం నూతనంగా మాత్రమే కాకుండా ఉన్నతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా మాకు జరిగినటువంటి ఒక మీటింగ్లో గౌరవ జిల్లా న్యాయాధికారి ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ వారు ఒక మాట అన్నారు. ఇట్ వాజ్ మీ హూ వాజ్ విషింగ్ హిమ్ సార్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అంటే వారు ఇమీడియట్గా బాగా గుర్తు చేశారు మేడం అని చెప్పి పోలీస్ ఆఫీసర్స్కి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కి, అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ ఒక చిన్న మాట చెప్పారు, ఉన్నతంగా జీవించమని. ఉన్నతంగా జీవించడం అంటే ఏంటి అని వారే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఉన్నతంగా అంటే లగ్జూరియస్ లైఫ్ స్టైల్ కాదు, ఉన్నతమైన ఆలోచనలతో జీవించాలి అని. ఇట్ వాస్ అ థాట్ ప్రొవోకింగ్ మొమెంట్ ఫర్ మీ ఆన్ 31st December 2025. ఈ ఉన్నతంగా జీవించమని ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మనకు చెప్పింది. ఆ ఉన్నతమైనటువంటి ఆలోచనలు అంటే ఏంటి, ఉన్నతమైనటువంటి ఆశయాలు అంటే ఏంటి, ఉన్నతమైన ప్రణాళికలు అంటే ఏంటి, ఉన్నతంగా దాన్ని ఆ ప్రణాళికల్ని ఇంప్లిమెంట్ చేయడం అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఐ రియలీ ఫెల్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అటు ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, సొసైటీలో ఉన్నటువంటి తీరు కానీ, ట్రెండ్ కానీ, క్రైమ్లో ఉన్నటువంటి నేచర్ కానీ, క్రైమ్ రేట్ కానీ, ఇవన్నీ కూడా మనలాంటి చాలామంది పేరెంట్స్లో ఉన్నతమైన ఆలోచనలు కాదు కదా, ఆందోళనకి గురయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయా నాకు అనిపించింది, యాజ్ అ మదర్ యాజ్ వెల్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ టూ. సో ఈ సందర్భాన్ని ఐ డోంట్ టేక్ మచ్ టైమ్ ఆఫ్ యూ బికాస్ దేర్ ఆర్ సో మెనీ అదర్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో. But I would like to share few small issues with all the proud parents of MSR English Medium High School. ఉన్నతంగా జీవించాల్సినటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్గా మనం చాలా కష్టపడి చదువుకున్నాం. చాలా ఆర్డినరీ క్లాస్, మిడిల్ క్లాస్ నుంచి మ్యాక్సిమం, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ యూ బట్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఏదో చెయ్యాలనే ఆతృతతోటి, ఆవేశంతో, ఆశయంతో ఎంతో కష్టపడి చదువుకొని పైకి రావడమే కాకుండా ఉద్యోగంలో కూడా ఒక మంచి ఆశయ సాధన కోసం తపిస్తూనే పిల్లల్ని మనకన్నా ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మంచి స్కూల్లో చదివించుకుంటూ
వాళ్ళకి మంచి అన్ని సదుపాయాలు ఇస్తూ కూడా ఇంకా చాలామంది తల్లిదండ్రులు ఆందోళనకరంగా ఉండేటటువంటి జీవన శైలికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. యు టచ్ ఎనీ ఆఫ్ ద పేరెంట్, దే జస్ట్ ఎక్స్ప్రెస్ their stress, their strain, as well as their insecurity because of the prevalent crime rate now, as well as the prevalent emotional, as well as the moral attitude of the students, especially of teenage group. మరి ఇట్లాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు పేరెంట్స్కి ఎందుకున్నాయి, టీచర్స్కి ఎందుకున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఎందుకున్నాయి, ఈవెన్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఎందుకు ఇటువంటి స్ట్రెనియస్ లైఫ్ని ఎదుర్కోవడం జరుగుతుంది? ఎంత పెద్ద ఆఫీసర్స్ అయినా, ఎంత లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి హై ప్రొఫైల్ పీపుల్ అయినప్పటికీ కూడా పిల్లల విషయంలో చాలా ఆందోళనకి, ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావానికి లోనయ్యేటటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. ద రీజన్స్ బిహైండ్ ఇట్ ఆర్ మెనీ. బికాస్ ఆఫ్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ రెవల్యూషన్, అంటే ఒక టైప్ ఆఫ్ సంధికాలం అని చెప్పచ్చు. మనం చాలా రిమోట్ ఏరియాస్, రిమోట్ టైమ్ స్పాన్లో లేము. అట్లా అని టోటల్గా అడ్వాన్స్డ్ స్టేజ్లో కూడా లేము. వీఆర్ ఆన్ ద వర్జ్ ఆఫ్ కన్వర్టింగ్ ఇంటూ సూపర్ఫిషియల్ అండ్ హై ప్రొఫైల్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ టైంలో మనకున్నటువంటి ఆ జనరేషన్ గ్యాప్, ఇప్పుడు కొత్త తరాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, పాత తరాన్ని నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి, ఎందుకు రావాలి, ఆ రోజులే మంచివి కదా అనేటటువంటి ఆలోచన, ఈ జనరేషన్ గ్యాప్లో వస్తున్నటువంటి మార్పులు పిల్లల యొక్క ఆలోచనలో, పిల్లల యొక్క లైఫ్ స్టైల్లో చాలా ఇంపాక్ట్ ఉంది. ఆ ఇంపాక్ట్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి తల్లిదండ్రులుగా మనకి లేదనే చెప్పాలి. మనం ఎంతసేపు పిల్లల్ని ఏ కోణం నుంచి చూస్తున్నామంటే, నేను చాలా కష్టపడి పైకి వచ్చాను, చాలా లోవర్ మిడిల్ క్లాస్లో కింద పడుకొని, కింద కూర్చొని చదువుకొని, చాలని డబ్బులతోటి ఇచ్చినటువంటి కొద్ది రూపాయలని చాలా విలువతో కూడినటువంటి ఆ వాల్యూస్ తోటి దాన్ని చాలా పద్ధతిగా ఖర్చు పెట్టుకుంటూ పైకి వచ్చాను, నా పిల్లలు కూడా అట్లానే ఉండాలి, నేను ఇంత లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఇచ్చినా కూడా వాళ్ళల్లో ఏ కోచానా ఆనందం లేదు సరిగదా, నా మీద నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రేమ, అభిమానం లేదు అని చాలామంది తల్లిదండ్రులు బాధపడడం నేను కళ్ళారా చూశాను. ఈవెన్ ఐ ఆల్సో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫెల్ట్ ఆల్సో. బట్ హియర్ వీఆర్ మిస్సింగ్ సమ్ థింగ్స్. మనము వాళ్ళ జనరేషన్లో ఉన్నాము కానీ పిల్లలు మన జనరేషన్లో లేరు. జెన్ జీకి, జెన్ ఎక్స్కి, జెన్ ఆల్ఫాకి, జెన్ బీటాకి, అంటే ఈ జనరేషన్ గ్యాప్స్. మనం జెన్ ఎక్స్లో ఉంటే జెన్ జీ పిల్లలు వేరేలాగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు జెన్ ఆల్ఫా పిల్లలు, ఆ నెక్స్ట్ వచ్చేటటువంటి పిల్లలు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఆలోచనల్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల, మనకి పిల్లలకి మధ్య గ్యాప్ పెరిగిపోవడం వల్ల, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజికల్ రెవల్యూషన్ వాళ్ళకి కొత్త ఎక్స్పోజర్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇవ్వడం వల్ల లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అటు పేరెంట్స్కి పడుతుంది, ఇటు స్టూడెంట్స్కి పడుతుంది, టీచర్స్కి పడుతుంది, అట్లానే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయినటువంటి మా పోలీస్ శాఖకి, ప్రభుత్వానికి కూడా పడుతుంది. చాలా చోట్ల మేము ఇలా ఉంటే ఏంటి తప్పు, మేము మా ఇష్టం వచ్చినట్టు ఎందుకు ఉండకూడదు, నైట్ టైం మేము తిరిగితే ఏమవుతుంది? ఎస్, అబ్సల్యూట్లీ వాట్ ఎవర్ క్వశ్చన్స్ దే ఆర్ పోజింగ్ టు అస్ ఆర్ ఆల్ కరెక్ట్. మనమేమనుకుంటాము, బంగారాన్ని బీరువాలోనే కదా భద్రపరుచుకునేది, చెప్పుల్ని బయట కదా పెడతాము, కాబట్టి నేను నా పిల్లల్ని కాపాడుకుంటున్నాను అని మనం అనుకుంటాం. వీఆర్ ఓవర్ ప్రొడక్టివ్, వెరీ నోజీ, నాట్ గివింగ్ ఎనీ ప్రైవసీ అని పిల్లలు మనల్ని దూరంగా పెట్టేటటువంటి పరిస్థితి. ఇటువంటి ఈ జనరేషన్ గ్యాప్ వల్ల మనం పిల్లల్ని వాళ్ళ జనరేషన్ దృష్ట్యా చూడకుండా ఉండడం వల్ల, మనమేదో చాలా సాక్రిఫైస్ చేసేసుకుంటున్నాము అని మనల్ని గొప్పగా ఊహించుకోవడం వల్ల
there are lot of negative repercussions which are being faced by the student community. ఆ నెగటివ్ రిపర్కషన్స్ ఎంత విపరీతమైన పరిస్థితులకి దారి తీస్తున్నాయి అంటే, యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ రియలీ ఫీల్ వరీడ్. చిన్న చిన్న పిల్లలు కూడా తెలిసి తెలియని వయసులో వేయకూడనటువంటి అడుగులు వేస్తూ వెళ్ళకూడనటువంటి దూరాలకి వెళ్తూ 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలు కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ని మర్చిపోయి ఆ రిలేషన్షిప్లో అర్థాన్ని, ఆ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి ఆ వాల్యూని అర్థం చేసుకోకుండా సినిమాల్ని, ఇంటర్నెట్ని చూస్తూ ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో కొట్టుకుపోతూ మోడర్నైజేషన్ పేరుతోటి విపరీతమైనటువంటి ఆలోచనలు చేయడం, తల్లిగా ఒక పోలీస్ ఆఫీసర్గా ఇట్ ఈస్ రియలీ అ మ్యాటర్ ఆఫ్ వరీ టు మీ టూ అలాంగ్ విత్ అదర్ పేరెంట్స్. ఇదే కాకుండా మేము అంటే మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం గాంజాకి వ్యతిరేకంగా, మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా భారతదేశంలో చాలా కొన్ని స్టేట్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేసే విధంగా మన దగ్గర ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ పెట్టింది. ఆ ఈగల్ డిపార్ట్మెంట్ ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ, ఎన్నో స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్తూ రైడ్స్ ఎన్ఫోర్స్మెంట్స్ చేసేటటువంటి క్రమంలో చిన్న చిన్న పిల్లలు 6th 7th స్టాండర్డ్ పిల్లలు కూడా కొన్ని చోట్ల స్మోకింగ్కి, మాదక ద్రవ్యాలకు కూడా బలైపోయినటువంటి పరిస్థితులు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. టోటల్గా గాంజా కల్టివేషన్నే టోటల్గా 100% ఇరాడికేట్ చేసినప్పటికీ కూడా స్కూల్స్ అండ్ కాలేజెస్లో, హయ్యర్ స్టాండర్డ్ స్కూల్స్ యాజ్ వెల్ యాజ్ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా ఇంకా డిమాండ్ ఉండేటటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ఇంకా సింథటిక్ డ్రగ్స్కి కూడా పిల్లలు బలైపోయేటటువంటి పరిస్థితి. తెలిసి తెలియనటువంటి వయసులో ప్రేమ అనే పేరుతోటి అన్యాచురల్ రిలేషన్షిప్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మధ్య కాకుండా అన్యాచురల్ సెక్స్కి కూడా బలైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే కాకుండా ఒక డ్రెస్ సెన్స్లో కానీ, ఒక లైఫ్ స్టైల్లో కానీ, ఫుడ్ హ్యాబిట్స్లో కానీ, పెద్దలకి ఇచ్చే గౌరవ మన్ననలో కానీ, చదువుకునేటటువంటి తీరులో కానీ, మన సాంప్రదాయాలను కానీ, ట్రెడిషన్స్ని, కస్టమ్స్ని, నార్మ్స్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితుల్లో కానీ ఏ చిన్న అడ్వైజ్ పెద్దవాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక బ్రాడ్ మైండ్ తోటి పిల్లలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో మేబీ దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ స్టేజ్ టు ది అదర్. ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి ట్రాన్సిషన్ వెళ్ళేటటువంటి సంధి కాలంలో ఇట్లాంటి సందిగ్ధ పరమైనటువంటి పరిస్థితులు ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అందరూ అడగొచ్చు, మేడం మీరు ప్రాబ్లమ్స్ బాగానే చెప్పారు, సొల్యూషన్ ఏంటి అని. సొల్యూషన్ ఇట్లాంటి వాటికి అంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్, ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్, పిల్లలకి ఎంపథైజింగ్ చేసేటటువంటి నేచర్ కూడా పోయింది. ఇంక్లూడింగ్ ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా. రోడ్డు మీద ఎవరైనా బాధపడుతూ ఉంటే వెళ్ళి అది ఏం జరిగిందో తెలుసుకునేటటువంటి పరిస్థితులు పోయి సెల్ ఫోన్లో వీడియో తీసి ఫేస్బుక్లో, ఇంటర్నెట్లో పెడితే ఎంతమంది వ్యూస్ చూశారు, ఎంతమంది కమెంట్స్ పెట్టారు అని చూసేటటువంటి పరిస్థితి. ఆ ఎంపతి పోయి అపతి అంటే ఎవరికి ఏ బాధలు వచ్చినా ఇది నాది కాదు కదా, నా పిల్లలది కాదు కదా, మా ఇంట్లోది కాదు కదా, అది ఎక్కడిదో కదా అనేటటువంటి పరిస్థితి పెద్దల్లోనూ పిల్లల్లోనూ కనిపించడం. ఇట్లాంటి మోరల్, ఇట్లాంటి టెంపరల్, ఇట్లాంటి మైండ్ సెట్, ఇట్లాంటి మానసిక పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చాలా స్ట్రెయిన్ఫుల్ లైఫ్, మీరు ఎంత లగ్జూరియస్ లైఫ్ స్టైల్ లీడ్ చేసినా కూడా హ్యాపీనెస్ కోసం చాలామంది ఐ హవ్ సీన్ విత్ మై ఓన్ ఐస్ రియల్ సాటిస్ఫాక్షన్ కోసం చాలా గుళ్ళు గోపురాలకు వెళ్ళి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్లీనింగ్ కానీ, హౌస్ కీపింగ్ యాక్టివిటీస్ కానీ చేస్తూ తద్వారా మానసిక ప్రశాంతతను పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వై ఆల్ దిస్ సిట్యుయేషన్ హ్యాస్ కమ్ అప్? ఈజ్ ఇట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద జనరేషన్ గ్యాప్? Is it only because of the technological and scientific advancement? Is it only because the negative aspects of modernization? అంటే రీజన్స్ ఒక్కటని మనం చెప్పలేం. పరిష్కారం కూడా ఒక్క వైపు నుంచే మనం అన్వేషించడం కూడా సరికాదు. కారణాలు
లేదా పరిష్కారం ఒక్కళ్ళ వైపు నుంచే తీసుకురావడం కూడా సరికాదు. చాలామంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, మేము పిల్లలకి అవి చెప్పలేకే కదా ఎంతో కష్టపడి చాలా డబ్బులు పోసి స్కూల్స్లో మంచి స్కూల్స్లో చదివిస్తున్నాము, ట్యూషన్స్ పెడుతున్నాము అని. అండ్ ఇట్ ఈస్ we are throwing that responsibility only on the educational institutions, which is again not correct. So ee బాధ్యత సమష్టి సామాజిక బాధ్యత, it is a combined social responsibility. All of us has to shoulder this responsibility. మరి న్యూ ఇయర్లో ఈ రెస్పాన్సిబిలిటీ మనం షోల్డర్ చేయాలి అంటే ఏం చేయాలి? లాస్ట్ క్వశ్చన్, ఏం చేయాలి? ముందే మనం అనుకున్నాం, ఈ నూతన సంవత్సరంలో నూతనంగా జీవిద్దాం, ఉన్నతంగా జీవిద్దామని. ఆ ఉన్నతంగా అంటే ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేద్దాం, ఉన్నతమైన ప్రణాళికలు వేద్దాం, ఉన్నతమైన మాటలు మాట్లాడదాం, ఉన్నతమైన లైఫ్ స్టైల్ని అనుకరిద్దామని. ఆ ఉన్నతమైన ఆలోచనలు ఎక్కడి నుంచి మొదలవ్వాలి? అది ఇంటి నుంచా, స్కూల్ నుంచా, లేదా ప్రభుత్వం నుంచా, మీరు చూస్తున్నటువంటి పోలీస్ శాఖ నుంచా అంటే అందరి నుంచి అని చెప్పాలి, ముందుగా మన నుంచి అని సమాధానపరుచుకోవాలి. ఇట్ ఈస్ ఫ్రమ్ మీ అండ్ మీ అలోన్ సచ్ ఐడియాస్ హ్యాస్ టు కమ్. ఆ ఉన్నతమైన ఆలోచనలు మన నుంచి రావాలి, మన ద్వారా మన పిల్లలు నేర్చుకోవాలి, తద్వారా వాళ్ళు స్కూల్కి కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ పీర్ గ్రూప్ కూడా నేర్పించాలి. అదే ఉన్నతమైన ఆలోచనలు ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి టీచర్స్ పిల్లలకి నేర్పించాలి. అప్పుడే ఈ సంధి కాలంలో ధర్మస్థాపన కోసం యుగ పురుషుడు వస్తాడు అని వేచి చూడకుండా ఆ యుగ పురుషుడు నా మనసు నుంచే రావాలి అనే పరిష్కార దిశగా వెళ్ళేటటువంటి అవకాశం లభిస్తుంది. హౌ మెనీ ఆఫ్ us జస్ట్ మనని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే, మనము ఎన్నో రకాలైనటువంటి జెలసీస్కి, షార్ట్ టెంపర్కి, మ్యూచువల్ డిస్కార్డ్కి, అంటే నా పక్కన వాడు ఎదుగుతున్నాడని, ఈ మధ్య ఇంట్లో వాళ్ళు ఎదుగుదల ఇంట్లో వాళ్ళు కూడా సహించలేనటువంటి పరిస్థితి, ఈవెన్ సిబ్లింగ్స్ మధ్య కూడా రైవల్రీ, ప్రాపర్టీ కోసం రైవల్రీ, లేదా వాడు ఎదుగుతున్నాడేమోనన్నటువంటి జెలసీ, ఇట్లాంటి కల్చర్ మనలోనే ఉంటే మన పిల్లలు ఉన్నతంగా ఆలోచించాలి అని అనుకోవడం ఎంతవరకు సబబు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. వెన్ ఐఎమ్ నాట్ థింకింగ్ ఇన్ అ ప్రాపర్ మేనర్, నేను ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ఆలోచించినప్పుడు నా పిల్లలు అంత ఉన్నతంగా ఉండాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? వెన్ ఐఎమ్ నాట్ గివింగ్ దట్ మచ్ టైమ్ టు మై చైల్డ్, నేను నా చైల్డ్ వాడి జనరేషన్లో నేనున్నాను, ఆ జనరేషన్ యొక్క మైండ్ సెట్ ఇలానే ఉంటుంది, నన్ను ఆ జనరేషన్కి టోటల్గా నేను షిఫ్ట్ కాకపోయినా ఈ మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ని, ఈ గ్యాప్ని నేను ఫిల్ చేయాలి అంటే ఆ పిల్లల కోసం నేను ఇవ్వగలిగినటువంటి ఆస్తి కేవలం సమయం, స్పర్శ, టైమ్ అండ్ టచ్. దిస్ ఈజ్ ది ఓన్లీ ప్రాపర్టీ వీ కెన్ గివ్ టు అవర్ చిల్డ్రన్. మన ఆలోచనలు ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ మనం మన పిల్లలకి ఎప్పుడైతే ఆ సమయము, ఆ స్పర్శ ఇవ్వగలుగుతామో అప్పుడే ఇందాక మనం ఉదాహరించినటువంటి ఆ క్రైమ్ నేచరు, ఆ క్రైమ్ రేటు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం పేరెంట్స్గా ఎంతసేపు నీకు ఇన్ని మార్కులే ఎందుకు వచ్చినాయి, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ డినయింగ్ ద మార్క్స్, నేను కూడా ఒక గోల్డ్ మెడలిస్ట్ని, ఇంటర్మీడియట్లో బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్గా వచ్చాను, లా కాలేజ్లో 4 గోల్డ్ మెడల్స్, యూనివర్సిటీ టాపర్గా వచ్చాను, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ దే ఆర్ నాట్ ది ఓన్లీ థింగ్స్ టు బిల్డప్ ద క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ ఆఫ్ అవర్ చిల్డ్రన్. దేర్ హ్యాస్ టు బి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. ఆ ఎథిక్స్, ఎంపతి మనం పిల్లలకి నేర్పించాలి. అది నేర్పించాలి అంటే పుస్తకాల్లోనో కరికులంలో ఉంటే సరిపోదు. నా లైఫ్ స్టైల్ అలా ఉంటే నన్ను చూసి నా పిల్లలు నేర్చుకుంటారు అనే ఆలోచన, ఆ ఉన్నతమైన దృక్పథం తల్లిదండ్రులుగా మనలో ఉండాలి. టీచర్స్గా విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి ఆ విద్యార్థులకు నేర్పించేటటువంటి టీచర్స్ కూడా ఉండాలి. అట్లానే గవర్నమెంట్ సర్వెంట్స్గా మా అందరిలోనూ ఉండాలి. అటువంటి ఉన్నతమైన ఆలోచనలు చేసే క్రమంలో ఫస్ట్ మనని మనం ఆత్మ పరిశీలన చేసుకొని నాలో ఉన్నటువంటి నెగటివ్స్ ఏంటి, నేను నా తల్లిదండ్రులతో ఎట్లా మెలుగుతున్నాను, నేను
నా అన్నతమ్ములతో అక్క చెల్లెలతో ఎట్లా ఉన్నాను, నేను నా పీర్ గ్రూప్తో నా సహోద్యోగులతోటి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాను, నేను నా ఆలోచన తీరు ఎట్లా ఉంది, నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, నా ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, నా ఎంటర్టైన్మెంట్ నేచర్ ఎట్లా ఉంది, నా టోటల్ డ్రెస్సింగ్ సెన్స్ కానీ నా ఆలోచన తీరు కానీ ఎట్లా ఉంది, నేను నన్ను ఎదుటివాడు గుర్తించాలి గౌరవించాలనుకునే రీతిలో నేను గౌరవిస్తున్నానా లేదా అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనల్ని ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం ఇందాక చెప్పినటువంటి ఆ జనరేషన్ గ్యాప్ని తగ్గించి తద్వారా పిల్లలు మనము ఈక్వల్గా ఫేస్ చేస్తున్నటువంటి ఆ స్ట్రెనియస్ లైఫ్, ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ని దూరం చేసిన వారు అవుతాం. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్. I wish all the proud parents of MSR English Medium High School, మీరు మీ పిల్లలకి ఇవ్వగలిగేది 2 ఆస్తులండి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవ్వక్కర్లేదు, కార్లు, గోల్డ్, బంగ్లాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ కెన్ గివ్ అండ్ ఎఫర్ట్, దట్ ఈస్ ఓకే. బట్ ద బిగ్గెస్ట్ అసెట్ విచ్ యూ కెన్ గివ్ టు యువర్ చిల్డ్రన్ ఇస్ టైమ్, టచ్, సమయము, స్పర్శ. ఈ 2 ఇవ్వలేకపోవడం వల్ల, ఇవ్వడంలో విఫలం అవ్వడం వల్ల we could see so many POCSO cases. చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరగడం, పిల్లలు మాదక ద్రవ్యాలకి బలైపోవడం, పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా జెలసీతోటో లేకపోతే ఆ మ్యూచువల్ అన్హెల్దీ కాంపిటీషన్ తోటో చంపుకునేటటువంటి పరిస్థితి, ఒకళ్ళొకళ్ళని మధ్య గ్రూపిజమ్స్ అంటే క్యాస్ట్ గ్రూప్స్ కానీ, రిలీజియన్ గ్రూప్స్ కానీ, కలర్ గ్రూప్స్ కానీ, ఇంకా ఏ రకమైనటువంటి డిస్క్రిమినేషన్ చిన్న పిల్లల్లో స్కూల్స్లో కూడా రావడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. సో అట్లాంటివి లేకుండా ఉండాలి అంటే ముందు మన ఆలోచన తీరు ఉన్నతంగా ఉండాలి. ఈ 2026 మనం తీసుకునేటటువంటి ఓత్ ఏంటంటే మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మన ఆలోచన తీరు ఎట్లా ఉంది, మన ఆలోచన తీరు పగ, విద్వేషం, జెలసీ, అసూయ లేదా అన్హెల్దీ కాంపిటీషన్తో కాకుండా ఫర్గివ్నెస్, ఇంట్లో వాళ్ళతో కూడా ఒక ఐకమత్య, వాళ్ళు ఎట్లానే ఉండనివ్వండి, ఫ్రమ్ యువర్ సైడ్ యూ హ్యావ్ టు డూ యువర్ రెస్పాన్సిబిలిటీ. నా వైపు నేను, నా వంతు నేను, నా కృషి, నా బాధ్యత నేను నిర్వర్తించాను అనేటటువంటి యాటిట్యూడ్లో ప్రతి పేరెంట్ ఆత్మవిమర్శన చేసుకుని ఇవాళ నుంచే మన లైఫ్ స్టైల్ ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే ఖచ్చితంగా దాని పాజిటివ్ ఇంపాక్ట్ మన పిల్లల్లో ఉంటుంది. ప్రతి టీచరు ఇంటి దగ్గర నుంచి అట్లాంటి ఆలోచనలతోటి స్కూల్కి వస్తే వాళ్ళ కరికులం పిల్లలకి నేర్పించేటటువంటి స్పీడ్తో పాటు పిల్లలకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించే దిశగా వాళ్ళ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ ఉంటుంది అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఐ విష్ ఆల్ ద ప్రౌడ్ పేరెంట్స్ హియర్ ఈ 2026 మీలో ఒక నూతన ఉత్సాహాన్ని, ఒక ఉన్నతమైన ఆలోచనల్ని, మంచి లైఫ్ స్టైల్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తద్వారా ఆ పిల్లలకి మనకి ఉండేటటువంటి ఆ జనరేషన్ గ్యాప్ మంచిగా ఫిలప్ అవ్వాలి. చాలా పీస్ఫుల్గా, చాలా మ్యూచువల్ లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి ఆ గ్యాప్ ఫిల్అప్ అయ్యి తద్వారా పిల్లలు చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుకి, మంచి ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్నాలజికల్ రెవల్యూషన్ని ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడమే కాకుండా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఫస్ట్ టైం క్వాంటమ్ వ్యాలీ అనేది తీసుకొస్తూ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి ఏ విధంగా నాంది పలుకుతున్నారో ఈక్వల్గా హీ ఈస్ టెలింగ్ అబౌట్ హ్యాపీనెస్ ఇండెక్స్, హెల్దీ ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ ఇండెక్స్ విచ్ ఇన్క్లూడ్స్ అగైన్ హ్యాపీనెస్. ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. అవును, ఇటు టెక్నాలజీ అంటారు, ఇటు హ్యాపీనెస్ అంటారు, ఏంటిది అని ఆలోచిస్తే 100% ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ యొక్క రిజల్ట్ మన అడ్వాన్స్మెంట్, బోత్ ఫైనాన్షియల్ అడ్వాన్స్మెంట్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఆస్పెక్ట్స్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం పైకి ఉండడానికి దోహదపడుతుంది అని నాకు అర్థమైంది. సో ఆ హ్యాపీనెస్ ఇండెక్స్లో మన వంతు రోల్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా అద్భుతమైన హ్యాపీనెస్ ఇండెక్స్,
ఆ ఫ్యామిలీస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ఆనందం పిల్లల యొక్క ఆలోచన తీరులో, పిల్లల యొక్క ఆచరణ తీరులో, పిల్లల యొక్క విద్యా తీరులో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలి. వాళ్ళ ఆరోగ్యం అనేది కేవలం ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాకుండా ఇమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి, మెంటల్గా స్టేబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫిజికల్ ఫిట్నెస్కి ఈక్వల్గా ఇమోషనల్ బ్యాలెన్స్ అండ్ మెంటల్ అలర్ట్నెస్ ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్న చిన్న పిల్లలు కూడా మార్కులు సరిగ్గా రాలేదనో, పాస్ అవ్వలేననో సూసైడ్స్ చేసుకోవడం, డిప్రెషన్కి వెళ్ళడం చూస్తుంటే ఒక తల్లిగా, ఒక పోలీస్ ఆఫీసర్గా ఎన్నోసార్లు ఆందోళన పరిస్థితికి పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఐ విష్ all the families of MSR Education English Medium High School should have a very, very high happiness index, wealth index as well as health index from today itself. Once again, very happy new year to all of you. I wish MSR Educational Institutions will lead a successful life, will give a successful life to their students. All walks of life lo మీ ఎక్సలెన్స్ అటు స్పోర్ట్స్లో కానీ, ఎడ్యుకేషన్ కరికులంలో కానీ, లేదా కల్చరల్ ఈవెంట్స్లో కానీ, అన్ని కరికులర్ యాక్టివిటీస్లో కూడా ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. జై హింద్.